అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సూటి రకాల వరి విత్తనోత్పత్తిలో మెలకువలు, మిరప నాణ్యత పెంచే కోతనంతర జాగ్రత్తలు, కోళ్లలో కొక్కెర తెగులు నివారణ, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఉత్పాదకం విత్తనం. విత్తనం ఎంత మంచిదైతే పంట అంత ఆరోగ్యంగా పెరిగి మంచి దిగుబడినిస్తుంది. అందుకే అంటారు, విత్తనం మంచిదైతే పెత్తనం మీదే అని. ఒకప్పుడు రైతులు తాము పండించిన పంట నుంచే విత్తనాన్ని సేకరించుకొని తరువాతి పంటకు వాడుకునేవారు. కానీ ఇప్పుడు పంట వేసే ప్రతిసారి విత్తనం కోసం కంపెనీలపై ఎక్కువగా ఆధారపడటం జరుగుతోంది. దీంతో నకిలీల బెడద పెరిగింది. సాధారణంగా పరిశోధనా స్థానాల నుంచి తెచ్చుకున్న విత్తనాన్ని 3 సంవత్సరాల పాటు భేషుగా వాడుకోవచ్చు. ఆనక కొత్త విత్తనాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. వరిలో సూటి రకాలనే ఎక్కువగా సాగు చేస్తారు కాబట్టి సూటి రకాల విత్తనోత్పత్తి చాలా తేలిక. అందువల్ల వరి రైతులు సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటే విత్తనంపై పెట్టే ఖర్చు తగ్గడంతో పాటు ఆరోగ్యకరమైన పంటను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, తోటి రైతులకు విత్తనం విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది. విత్తనోత్పత్తికి రబీ కాలం అత్యంత అనువైన కాలం. విత్తనోత్పత్తిలో ఎలాంటి మెలకువలు పాటిస్తే నాణ్యత గల విత్తనం పొందవచ్చో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజన్ నగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదరరాజు నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో విత్తనోత్పత్తి ఒక 6 రకాలుగా జరుగుతుంది. ముఖ్యంగా యూనివర్సిటీస్ ద్వారా, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైన టీఎస్ఎస్డిసి, ఏపీఎస్ఎస్డిసి, తర్వాత ఎన్ఎస్సి ఇలాంటి ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా, మరియు సొసైటీస్ ద్వారా, అంటే ముల్కనూరు సొసైటీ, పురంల సొసైటీ, గట్టుదనపల్లి సొసైటీ ఇలాంటి సొసైటీస్ ద్వారా కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. అదేవిధంగా వివిధ ప్రైవేట్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు కానీ, దేశీయ కంపెనీలు కానీ, రాష్ట్రీయ కంపెనీలు కానీ వారు కూడా విత్తనోత్పత్తి చేస్తారు. అదేవిధంగా మనము రైతు స్థాయిలో కూడా విత్తనోత్పత్తి జరుగుతుంది. ఔత్సాహిక రైతులు విత్తనోత్పత్తి చేసి మరి తోటి రైతులకు విత్తనాలు అమ్ముతూ ఉంటారు. ఈ విధంగా 6 రకాలుగా మనకు వరిలో విత్తనోత్పత్తి సాగుతూ ఉంటుంది. మనం వరిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు ఎలాంటి మెలకువలు పాటించాలి, ఇది చాలామంది రైతులకు కానీ, తర్వాత వివిధ సంస్థలకు కానీ పూర్తి అవగాహన ఉండకపోవచ్చు. వరి మొత్తం సెల్ఫ్ పాలినేటెడ్ క్రాప్, అంటే స్వపరాగ సంపర్కం ద్వారా విత్తనాన్ని అభివృద్ధి చెందే పంట కాబట్టి మీ విత్తనాన్ని మీరే మళ్ళీ వాడుకోవచ్చు. మీరు ఒకసారి మంచి విత్తనాన్ని ఒక యూనివర్సిటీ ద్వారా కానీ, సొసైటీ ద్వారా కానీ, లేదంటే ప్రైవేట్ సంస్థ ద్వారా కానీ, ప్రభుత్వ సంస్థ కానీ తెచ్చుకున్న తర్వాత దాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఎందుకంటే మీరు ఒకసారి విత్తనం తెచ్చిన తర్వాత, వేసిన తర్వాత హార్వెస్టర్ ద్వారా కోయడము, లేదంటే పాత సంచులు వాడము, కల్లాలల్లో కోత సమయంలో ఆల్రెడీ పొలంలో మొలిచిన మొక్కలు, వాలంటరీ ప్లాంట్స్ వల్ల మళ్ళీ విత్తనం కల్తీ అవుతూ ఉంటుంది ఫిజికల్గా.
ఒకసారి ఒక పంటకు కొంచెం కల్తీ అవుతుంది, రెండో పంటకు ఇంకా ఎక్కువ కల్తీ అవుతుంది, మూడో పంట వరకు ఇక పూర్తిగా అది విత్తనము పనికి రాకుండా అవుతుందన్నమాట. కాబట్టి ఒకసారి తెచ్చుకున్న విత్తనాన్ని మీరు ఎలాంటి విత్తనోత్పత్తి చర్యలు చేపట్టకుండా 3 పంటల వరకు వాడుకోవచ్చు. ఒకవేళ మీరు కొన్ని మెలకువలు పాటించి కొన్ని జాగ్రత్తలు విత్తనోత్పత్తిలో చేయవలసిన జాగ్రత్తలు పాటించినట్లయితే మీరు ఎన్ని పంటలకైనా రైతులు వారి విత్తనం వారే వాడుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా విత్తనాన్ని వేరే రైతులకు కూడా అమ్ముకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మామూలు పంటకు విత్తన పంటకు సాధారణంగా మేనేజ్మెంట్లో ఏం తేడా లేకున్నా కొన్ని మెలకువల వల్లనే ఇది విత్తనోత్పత్తిగా మారుతుందన్నమాట, విత్తన పంటగా మారుతుంది. మామూలు పంట ఎలాగా చేస్తామో విత్తనోత్పత్తి కూడా అలాగనే చేయాలి. అయితే మీరు చేయవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే వేర్పాటు దూరం. వరిలో మాత్రం ఒక 3 మీటర్లు డిస్టెన్స్ ఉంటే సరిపోతుంది. ఇంకొకటి, మీరు మొదట సోర్స్ విత్తనము ప్యూర్ విత్తనం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎలాంటి ఫిజికల్గా కల్తీ లేని జన్యు స్వచ్ఛమైన విత్తనాన్ని మనం తీసుకోవాలి మొట్టమొదటగా. ముఖ్యంగా యూనివర్సిటీస్లో అమ్మే బ్రీడర్ సీడ్ కానీ ఫౌండేషన్ సీడ్ కానీ తీసుకుంటే మంచిది. అది తీసుకున్న తర్వాత మీరు మామూలు పంట ఎలాగా సాగు చేస్తారో దీన్ని కూడా అలాగనే సాగు చేయాలి. అయితే ముఖ్యంగా పూత దశ చాలా ముఖ్యమైన దశ అన్నమాట. ఈ సమయంలో మీకు వేరే రకం ఏవైనా బెరుకులు ఉన్నట్లయితే గుర్తించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎలాంటి కేలీలు కానీ బెరుకులు కానీ ఇతర రకాలు కానీ వస్తాయంటే, పొలంలో మీరు వేసిన పొలంలో గత సీజన్లో వేరే రకం వేసినట్లయితే అవి సెల్ఫ్ సోన్ సీడ్, అంటే వాటంతటా అవే మొలిసే విత్తనాలు, వాలంటరీ ప్లాంట్స్ అంటాము, అవి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు వేసే విత్తనంలో ఏమన్నా 1% కానీ 2% కానీ కల్తీలు ఉన్నట్లయినా అవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పూత దశలో వీటిని గుర్తించి వీటిని తీసివేయాలి. ఎత్తు ఉన్న మొక్కలు, అంటే మనం వేసిన పంట కన్నా ఎక్కువ ఎత్తున్న మొక్కలు, మనం వేసిన రకానికన్నా తక్కువ ఎత్తున్న మొక్కలు, ముందుగా పుష్పించిన మొక్కలు, ఆలస్యంగా పుష్పించిన మొక్కలు, వీటిని గుర్తించి మనం తీసివేయాలి. దీన్నే రోగింగ్ అంటాం. అంటే కేలీల ఏరివేత లేదా బెరుకుల తీసివేత లేదా ఇతర రకాలను తీసివేయడం అన్నమాట. తర్వాత గింజ ఫామ్ అయ్యే ముందు కూడా ఆ గింజ యొక్క నాణ్యతను బట్టి, అంటే మామూలుగా సన్న రకాలలో దొడ్డు రకం వచ్చినా, దొడ్డు రకాలలో సన్న రకం వచ్చినా వీటిని గుర్తించి మనం ఏరివేయాలన్నమాట. ఇది 3 దశల్లో చేయాలి. ముఖ్యంగా పూత వచ్చే ముందు, అంటే ఈనే ముందు, వరి ఈనిన తర్వాత గింజ గట్టిపడే దశలో, ఈ 3 దశల్లో మనము ఈ కేలీలను గుర్తించడము చాలా సులువు. కాబట్టి మనము ఈ దశలో వాటిని గుర్తించి తీసివేయడం మంచిది. ఈ విధంగా వేర్పాటు దూరం పాటించి కేలీల ఏరివేత, బెరుకుల ఏరివేసిన తర్వాత, ఇతర రకాలు ఏరివేసిన తర్వాత మనకు మళ్ళీ వేరే విత్తనం కలిసే అవకాశం ఎక్కడ ఉంటుందంటే కోత సమయంలో. ముఖ్యంగా కోత సమయంలో మామూలుగా కోసి కళ్ళం మీద నూర్పిడి చేసినప్పుడు కళ్ళంలో కలిసే అవకాశం ఉంటుంది. ఒకే కళ్ళం మీద 2 రకాలు కనుక నూర్పిడి చేసినట్లయితే ఆ రకాలు కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి కళ్ళం బాగా క్లీన్ చేసుకొని చేయడం మంచిది. తర్వాత మీరు బ్యాగింగ్ చేసేటప్పుడు ఆ పాత బ్యాగులు వాడినప్పుడు కూడా ఆ పాత బ్యాగులో ఇరుక్కున్న ఇతర విత్తనాలు కల్తీ అవకాశం ఉంటుంది. కాబట్టి విత్తనోత్పత్తిలో మీరు కొత్త బ్యాగులు వాడడం అన్నది శ్రేష్టం. ఇంకొకటి బెరుకులు కలిసే అవకాశం ఎక్కడ అంటే కోత సమయంలో ఒకవేళ హార్వెస్టర్ వాడినట్లయితే హార్వెస్టర్ ద్వారా కూడా విత్తన కల్తీ అయ్యే అవకాశం ఉంటుంది, ఇతర విత్తనాలు కలిసే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఒక హార్వెస్టర్ ద్వారా ఒక వేరే రకాన్ని కోసి మళ్ళీ వెంటనే ఇంకో రకాన్ని కోసినప్పుడు ఆ వేరే రకం విత్తనాలు, అందులో మిగిలిపోయిన విత్తనాలు దీనిలో కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి హార్వెస్టర్ వాడినప్పుడు మనము హార్వెస్టర్ను పూర్తిగా క్లీన్ చేసిన తర్వాతనే వాడాలి. అందులో విత్తనాలు అన్నీ కూడా మనం ఎయిర్ ప్రెషర్ ద్వారా క్లీన్ చేసి హార్వెస్టర్ వాడాలి. లేదంటారు మీరు హార్వెస్టర్ వాడినప్పుడు మొదటిసారి కోసిన ఒక మడి విత్తనాల్ని విత్తనంగా తీసుకోకుండా దాన్ని మామూలు పంటగా పక్కకు పోయాలి. ఆ విధంగా మనము హార్వెస్టర్ ద్వారా వచ్చే కల్తీని మనం అరికట్టవచ్చు. ఇంకొక ముఖ్యమైన విషయం గమనించాల్సింది రైతులు ఏంటంటే విత్తనోత్పత్తిలో విత్తనం చేసిన తర్వాత అది మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వాడతాం. వెంటనే ఆ సీజన్లో వాడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ శాతం మనము ఈ సీజన్లో చేసిన విత్తనం వచ్చే సీజన్లో నెక్స్ట్ సీజన్లో వాడే అవకాశం ఉంటుంది. పోనీ వెంటనే కూడా ఖరీఫ్లో ఇది రబీలో కూడా వాడే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఈ విత్తనము ఉత్పత్తికి చేసిన
పంటలో మాయిశ్చర్ పర్సంటేజ్ ముఖ్యమన్నమాట. అంటే దాదాపు 12 నుంచి 13% వరకు మాయిశ్చర్ తగ్గించి, అంటే బాగా ఎండబెట్టాలన్నమాట. బాగా ఎండబెట్టకుంటే మీకు నిలువలో దాని యొక్క మొలక శాతం పోయే అవకాశం ఉంటుంది. నిలువ పెట్టినప్పుడు విత్తనం బూజు బట్టి లేదంటే ఆ మొలక శాతం పోయి మీకు జర్మినేషన్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి విత్తనంగా తీసుకున్న ఏ పంటనైనా దాదాపు 12, 13, 14 ఈ రేంజ్ వరకు మాయిశ్చర్ మెయింటైన్ చేస్తేనే అది నిల్వ ఉంటుంది, నాణ్యమైన విత్తనంగా మనకు పనికొస్తుంది. తర్వాత జర్మినేషన్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి బ్యాగింగ్ చేసేటప్పుడు కానీ విత్తనం నిల్వ ఉంచినప్పుడు కానీ ఇలాంటి విత్తన శుద్ధి అవసరం లేదు వరిలో. ఈ ముఖ్యమైన మెలకువలు పాటించినట్లయితే రైతులు తమకు తాము విత్తనాన్ని తయారు చేసుకోవచ్చు. కేవలం 3 పంటలే కాదు, ఎన్ని పంటలకైనా వాడుకోవచ్చు. ఆరోగ్యంపై పెరుగుతున్న శ్రద్ధతో మాంసకృత్తుల శాతం అధికంగా ఉండే గ్రుడ్లు, మాంసం వినియోగం నానాటికి పెరుగుతోంది. దీంతో జీవాలు, కోళ్ల పెంపకం లాభదాయకంగా ఉంటోంది. మరోప్రక్క గ్రామసీమల్లో సులభంగా పెరిగే నాటుకోళ్లకు గిరాకీ పెరుగుతోంది. దీంతో చాలామంది నాటుకోళ్ల పెంపకం చేపట్టి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. బయట తిరిగి మేసే ఈ కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అంతేకాదు, ఉష్ణోగ్రతలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కోళ్లలో కొక్కెర తెగులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ఇప్పటికే నెల్లూరు జిల్లాలో వ్యాప్తి చెందుతున్నట్లుగా సమాచారం. కాబట్టి రైతులు ముందు నుంచే అన్ని జాగ్రత్త చర్యలు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ చైతన్య కిషోర్. కోళ్ల పెంపకం అనేది చాలా లాభదాయకమైన వ్యాపారంగా మన పల్లెటూరులో, గ్రామీణ భారతదేశంలో ఉంది. ముఖ్యంగా నాటుకోళ్ళు, పెరటికోళ్ళు పెంపకం ఈ మధ్య ఎక్కువ ప్రాముఖ్యతని సంతరించుకొనుంది. ఈ పెరటికోళ్ళ పెంపకం అంటే నాటుకోళ్ళు ఫారాలుగా కూడా ఎంతోమంది ఔత్సాహిక రైతులు ముందుకొచ్చి నాటుకోళ్ళని పెంచుతూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా వచ్చే వ్యాధుల్లో అతి ముఖ్యమైన వ్యాధి రానికెట్ డిసీజ్. రానికెట్ డిసీజ్ అంటే తెలుగులో కొక్కెర తెగులు అని అంటారు. ఇది సూక్ష్మ జీవులైన వైరస్ల వల్ల కలిగే వ్యాధి. ఇది పారామిక్సో వైరస్ అనే వైరస్ కలుగజేసే వ్యాధి. కోళ్ళు పిల్లలు, అన్ని వయసుల కోళ్ళు కూడా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే పల్లెటూరులో అతి భారీ సంఖ్యలో మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి కోళ్ళు పెంపకందారులందరూ కూడా ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఈ వ్యాధి యొక్క లక్షణాలను తెలుసుకోవాలి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుంది అనేది తెలుసుకోవాలి. దాన్ని ఎలా నివారించుకోవాలనేది కూడా పూర్తి అవగాహనతో ఉండాలి మనం. ముఖ్యంగా ఈ కోళ్ళల్లో ఈ వ్యాధికి లక్షణాలు ఏంటంటే పచ్చగా పారటము, ఎక్కువగా పారటము, దాంతోపాటు తీవ్రంగా జ్వరం ఉంటుంది. కోడిని పట్టుకొని చూస్తేనే వెచ్చగా మనకి చేతికే తెలిసే అవకాశం ఉంటుంది జ్వరము. ఆ జ్వరం వల్ల ఏంటంటే మేత తినకపోవటము, కొన్ని సందర్భాల్లో నర్వస్ సైన్స్ అంటారు, అంటే పక్షవాతం లాంటి లక్షణాలు కూడా ఉండటము, కాళ్ళు వంకర్లు పోయి కాళ్ళు చాపటము, అట్లాగే మెడ వంకర పోయి చుట్టూ తిప్పటము, ఇట్లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఒక్కోసారి చర్మం కింద గాలిలాగా వచ్చే వాపులు కూడా ఒక్కొక్కసారి వస్తుంటాయి కొన్ని సందర్భాల్లో. ఇట్లాంటి లక్షణాలన్నింటినీ కూడా మనం గుర్తించి వీటన్నిటితో పాటు అతి భారీ సంఖ్యలో మరణాలు సంభవించడం, ఇవన్నీ కూడా ఈ లక్షణాలని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇట్లాంటి లక్షణాలు ఉన్నప్పుడు మనం సమీప పశు వైద్యుడిని సంప్రదించాలి. ఇది వైరస్ వలన కలిగే వ్యాధి కాబట్టి వైరస్ని చంపే మందులేమీ లేవు. కాబట్టి ఈ వైరస్ ఆ కోడి యొక్క అవయవాలన్నింటినీ పాడు చేసి వెళ్ళిపోయిన తర్వాత సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అని వస్తాయి. అంటే బ్యాక్టీరియా కూడా ఎఫెక్ట్ అవుతుంది వైరస్ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత. ఆ సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని కంట్రోల్ చేయడానికి మనం సరైన యాంటీబయాటిక్స్ డాక్టర్ గారిని సంప్రదించి వాడినట్లయితే కొంతవరకు దాని నుంచి మన నష్టాలని తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి డాక్టర్ గారిని సంప్రదించాలి. అంతేకాకుండా ఈ రానికెట్ డిసీజ్ లేదా కొక్కెర తెగులు వ్యాప్తిని నివారించాలంటే మనము ఫామ్ హైజీన్ అనేది చాలా ముఖ్యం. పెరటికోళ్ళ వద్దనైతేనేమి ఆ గూడులు ఎక్కడైతే కప్పి పెడతామో అక్కడ కానీ, ఫామ్ లాగా మనం పెంచుతున్నట్లయితే ఆ ఫామ్లో ఉన్న పరిసర ప్రాంతాలు మొత్తం కానీ, ఆ ఉన్న లిటర్ మీద కానీ, ఆ కోళ్ళ మీద కానీ మనం యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ కొన్ని ఉంటాయి. స్ప్రే చేసుకున్నట్లయితే వ్యాధిగ్రస్త కోడి నుంచి ఆరోగ్యమైన కోళ్ళకి ఆ వ్యాధి స్ప్రెడ్ కాకుండా కొంతవరకు నివారించుకునేదానికి అవకాశం ఉంటుంది.
ముఖ్యంగా ఈ వైరస్ వ్యాప్తిని నివారించుకోవడానికి ఫుట్ బాత్స్ లాంటివి కూడా ఫామ్స్లో అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక గుంటలాగా తవ్వి దాంట్లో యాంటీసెప్టిక్ లోషన్స్ పెట్టి ఆ ఫామ్ లోపలికి పోవటానికి వచ్చేటప్పుడు దాని కాళ్ళు తడుపుకొని వెళ్ళటము, కొత్త వ్యక్తులను ఎవరిని రానివ్వకుండా ఉండటం, ఇట్లాంటి ఫామ్ హైజీన్ మెజర్స్ అన్నీ కూడా మనం తీసుకోవాల్సి ఉంటుంది. సంవత్సరం మొత్తం మీద ఒక 2 లేదా 3 సార్లు ఆర్డీకే అనే వ్యాక్సిన్, అంటే చర్మం కింద వేసే వ్యాక్సిన్, ఇది రానికెట్ డిసీజ్ కే స్ట్రెయిన్ నుంచి తయారు చేస్తారు. ఇది కొంచెం ఎక్కువ పవర్ఫుల్ స్ట్రెయిన్ అనమాట. ఆ వ్యాక్సిన్ సంవత్సరానికి 3 సార్లు చర్మం కింద వ్యాక్సిన్ చేయించుకోవాల్సి ఉంటుంది. పెద్ద కోళ్ళు అంటే 2 నెలలు వయసు దాటున్న కోళ్ళకి ఈ టీకా చేయించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కోడి పిల్లలకి అంటే 2 మాసాల లోపు వయసున్న కోడి పిల్లలకి అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఆర్డీఎఫ్ లేదా లసోటా అనే వ్యాక్సిన్స్ ద్వారా కంట్లో చుక్కలుగా రూపంలో మనం వేస్తామన్నమాట. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నట్లయితే మనం కోళ్ళ పెంపకంలో నష్టాలని తగ్గించుకొని కోళ్ళ పెంపకాన్ని ఆదాయకరమైన వనరుగా మనం చేసుకోవచ్చు అనేది తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. విశ్వ విపణిలో మనం పండించే మిర్చికి మంచి పేరుంది. గుంటూరు, వరంగల్, ఖమ్మం జిల్లాలు మిరప సాగుకు పెట్టింది పేరు. అయితే ఏటికేడాది మిరప సాగులో సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లో మిరప చేలల్లో కోతలు చేస్తున్నారు. చాలా చోట్ల కాయకుళ్ళు తెగులు ఆశించడంతో తాలు తప్ప శాతం ఎక్కువగా ఉంది. దీంతో మార్కెట్లో సరైన గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. మిర్చి సాగంతా ఒక ఎత్తు అయితే కోతనంతర జాగ్రత్తలు మరో ఎత్తు. మిరప రైతులు కోత సమయంలోనూ కోతనంతరం సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకు నష్టాలను అధిగమించే వీలుంది. కోత, ఆరుదల సమయంలో చేపట్టాల్సిన ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు తెలుసుకుందాం. మిరప పంట రకాల ఎంపిక, పంట వేసే సమయం మరియు వాతావరణ పరిస్థితులను బట్టి 150 నుంచి 180 రోజుల్లో చేతికంది వస్తుంది. నారు నాటిన 50 నుంచి 60 రోజులకు పూత వస్తుంది. పూత వచ్చిన సుమారు నెల రోజులకు పంట మొదలవుతుంది. మొదటి పంటను పచ్చిమిరప కింద కోసి తీసుకుంటారు. అనంతర కోతలను ఎండుమిర్చికి వదులుతారు. మిరపలో మంచి దిగుబడులు పొందటానికి రకాల ఎంపిక చాలా ముఖ్యం. ఎకరాకు సూటి రకాలైతే 25 క్వింటాళ్లు, హైబ్రిడ్ రకాల్లో 35 నుంచి 45 క్వింటాళ్లు ఎండుమిర్చి దిగుబడి రావటానికి అవకాశం ఉంటుంది. మిరపకాయల రంగు, ఘాటు, నాణ్యతను నిర్దేశిస్తాయి. మిరప నాణ్యతా ప్రమాణాలలో తేమ ప్రముఖ పాత్ర వహిస్తుంది. కాయలు కోసినప్పుడు 75 నుంచి 80% తేమ ఉంటుంది. దీనిని 10 నుంచి 11% వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి. కాయ పొడవుగా ఉండి గింజల శాతం, వాటి బరువు, మంచి రంగు, ఘాటు కలిగిన కాయలు నాణ్యమైనవి. మిరప సాగులో కోతకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. కోతకు ముందే పంటకు నీటి తడులివ్వాలి. కాయ కోతకు కనీసం 15 రోజుల ముందు నుండి ఎటువంటి సస్యరక్షణ మందులు పిచికారీ చేయకూడదు. చేసినట్లయితే మిరపకాయల మీద అవశేషాలుండే ప్రమాదం ఉంటుంది. మిరప కోత సమయంలోనూ కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో చూద్దాం. మొక్కల మీద పూర్తిగా పక్వానికి వచ్చి రంగు వచ్చిన కాయలను పొడి వాతావరణం ఉన్న సమయాల్లో మాత్రమే కోయాలి. కాయల్ని మొక్క మీద మరీ ఎక్కువగా పండనిస్తే కాయలు ముడతలు పడడమే కాకుండా సూర్యరశ్మి అధికంగా సోకి రంగు తగ్గి నాణ్యత కోల్పోతాయి. అలానే కాయ మొక్క మీద అరపండినట్లయితే కాయ పండిన వెంటనే ముడతలు పడి నాణ్యత కోల్పోతుంది. కాయలు పండిన తరువాత ఎక్కువ కాలం మొక్క మీద ఉంచినట్లయితే ఎండిన తరువాత పాలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల కాయలను రంగు తిరిగిన వెంటనే కోయాలి. ఇలా కోసినట్లయితే ఎండిన తరువాత తొడిమ ముడత పడక కాయలకు మంచి నిగారింపు వస్తుంది. వీలైనంతవరకు కాయకుళ్ళు తెగులు, కాయతొలుచు పురుగు ఆశించిన కాయలను వేరు చేసుకోవాలి. కాయ నాణ్యత, దిగుబడులు పెరగాలంటే సరైన సమయంలో కోయటంతో పాటు ఎప్పటికప్పుడు పండిన కాయలను తరచుగా వీలైనన్ని ఎక్కువసార్లు అంటే 7 నుంచి 8 కోతలు కోయాలి. కాయలు కోసిన తరువాత ఒకరోజు రాశిగా పోసి పట్టాలతో కప్పినట్లయితే కాయలన్నీ సరిసమానంగా పండుతాయి. కాయలు నేలపై నేరుగా గాని
లేక ఇసుక లేదా పేడ అలికిన కళ్ళాలపై గాని ఆరబెట్టకూడదు. ఇలా ఆరబెట్టినట్లయితే ఆస్పరిజిల్లస్ అనే శిలీంధ్రం వలన ఆఫ్లాటాక్సిన్ అనే విష పదార్థాలు సోకే ప్రమాదం ఉంటుంది. దీనివలన కాయ నాణ్యత దెబ్బతింటుంది. కోసిన కాయలను పాలిథీన్ పట్టాల మీద కానీ శుభ్రమైన కాంక్రీటు కళ్ళాల మీద మాత్రమే ఆరబెట్టుకోవాలి. 10% మించి ఎక్కువగా తేమ ఉండకుండా కాయలను పలుచగా పోసి కనీసం 15 నుంచి 20 రోజుల పాటు తిరగతిప్పుతూ ఎండబెట్టుకోవాలి. కాయలు ఎండకపోతే రంగును, మెరుపును త్వరగా కోల్పోతాయి. కాయలను రాత్రిళ్లు మంచుబారిన పడకుండా పరదాలు కప్పి ఉంచుకోవాలి. కాయలను ఎండబెట్టేటప్పుడు దుమ్ము, ధూళి, చెత్త చెదారం చేరకుండా శుభ్రంగా చేసుకోవాలి. తెగులు ఆశించిన తాలుకాయలు ఏరి వేరు చేసుకోవాలి. అకాల వర్షాలకు గురికాకుండా, మంచు బారిన పడకుండా, రంగు కోల్పోకుండా ఆధునిక డ్రయ్యర్లలో లేదా బ్యారెళ్లలో గానీ ఎండబెట్టి నాణ్యమైన మిరపకాయలను పొందవచ్చు. ఇలా ఎండబెట్టుకున్న మిరపకాయలను నిల్వ చేయడానికి తేమ లేనటువంటి పొడి గోనె సంచులను వాడుకోవాలి. ఎండిన కాయలను గోనె సంచులలో నింపేటప్పుడు కాయలపై నీరు చల్లకూడదు. నిల్వ చేసిన బస్తాలకు తేమ తగలకుండా అడుగున చాపలు లేదా వరిపొట్టు, కర్ర చెక్కలు లాంటివి పరుచుకోవాలి. గోడల నుండి 50 నుంచి 60 సెంటీమీటర్లు ఎడంగా బస్తాలను పేర్చుకోవాలి. శీతలీకరణ గిడ్డంగుల్లో నిల్వ చేస్తే కాయలు 8 నుంచి 10 నెలల వరకు రంగు, నాణ్యత కోల్పోకుండా ఉంటాయి. కాయలు రంగు రావటానికి నిషేధిత కృత్రిమ రంగులను వాడకూడదు. నిల్వ చేసిన మిరపకాయలను అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండాలి. ఇలా అన్ని రకాల జాగ్రత్తలు పాటించినట్లయితే మిరపలో నాణ్యమైన దిగుబడులు రైతులు పొందవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం మామిడి పండ్లు మార్కెట్ను చేరుతున్నాయి. అన్ని ప్రాంతాల కంటే ముందుగా కోతకు వచ్చి వినియోగదారులకు అందుబాటులోకొస్తున్నాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా కాపు నుంచి తిరిగి కాపుకొచ్చేంత వరకు యాజమాన్య పద్ధతులు ప్రణాళిక ప్రకారం పాటిస్తూ ముందుకు సాగుతున్నారు. జనవరి 31వ తేదీన మామిడి తొలి కోతను ఆరంభించారు ఇక్కడి రైతులు. టన్నుకు 1,00,000 నుంచి 1,50,000 రూపాయల వరకు ఆదాయాన్ని పొంది ఉత్తరాది విపణిలోనూ తమ సత్తా చాటుతున్నారు. మామిడి తోటలో వచ్చి మేము మే నెల కాడకాడ నుండి ఎరువు తోలేసి దానిని షూనింగ్ చేసి ముందు ఎరువు వేసి దున్నేస్తాం. కొమ్మలు ఫూనింగ్ చేస్తే ఎగుళ్ళు వచ్చేసి కింద మొత్తం జీలుగు పుట్టేసి ఎగురు వచ్చేసి కాపుకి ఇది అయిద్దండి. మామూలుగా పశువులు ఎరువు తోలేస్తాం. చెట్టుకు వచ్చేళ్ళకి 15 కేజీల వరకు వేయాలండి. తర్వాత 20 మీద డిఏపి వేస్తామండి. మేము పొటాసు అది వేస్తాం. తర్వాత 14-30 వేస్తాం. వాటర్ మామూలుగా 2 సార్లు 3 సార్లు వేసిన తర్వాత వాటర్ నిలగట్టేసేస్తాం. 20 రోజులు నిలగట్టేసి శనగ చెక్క దాన్ని వేసి ఫోడింగ్ చేస్తాం. చెట్టు అనేది ఎగురు అనేది శాపించదు, మొగ్గ తయారైపోద్ది. ఊకుని కవర్లు కట్టిన బెనిఫిట్ ఉందండి. ముందు కొడతాం కొంచెం తగ్గిద్ది, కాయ కూడా చేంజింగ్ వస్తుంది, బరువు వస్తుంది, డబ్బులు కూడా మనం అనుకున్న రేటుకు వస్తుంది. 1,20,000 రేంజ్లో నుండి 1,00,000 నుండి పైన అండి. మామిడి తోటల పరిస్థితి ముందు ఒక 2 నెలల ముందు వచ్చిన తుఫాను వల్ల చాలా వరకు రైతులు నష్టపోయారండి. అంటే 100% పూతలో 35%, 40% పూత నిలబడగలిగింది. ఆ పూతే ఈ కాయలు అనమాట. దుక్కి దున్నుకోవడం కానీ, ముందు వేసుకోవడం కానీ ఏదైనా కానీ మనం అదుల్లో చేస్తేనే దానికి తగినటువంటి ఫలితం వచ్చింది అనమాట. మామిడి కోతలు ఇప్పటి నుంచి ఏప్రిల్ చివరి వరకు జరుగుతాయి. మేలైన యాజమాన్య పద్ధతుల్లో భాగంగా గత 2 ఏళ్లుగా ఇక్కడి రైతులు మామిడికాయలకు కవర్లు తొడుగుతూ మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. కవర్లు తొడిగిన కాయల నాణ్యత పెరగడంతో పాటు బరువు పెరిగి అధిక ధరలు పలుకుతున్నాయి. నేను ఎక్స్పీరియన్స్గా గవర్నమెంట్కి ఇచ్చాను, తర్వాత ఫార్మర్కి డైరెక్ట్గా తీసుకున్నారు, ఫార్మర్కి ఇచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక నేను కంట్రీస్ అన్నిటికీ ఇచ్చాను. రైతులు ఏంటంటే వాళ్ళు గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీస్ కంటే కూడా మాకు ఏదైనా మార్కెట్ క్రియేట్ చేస్తే మంచిది. ఏమన్నా గేటెడ్ కమ్యూనిటీస్లో అడ్వర్టైజ్మెంట్స్ కానీ, అట్లాగే ఎక్స్పోర్టర్స్ కానీ అట్లా కొంచెం ఈ రోడ్ షోస్ ఏమన్నా పెడితే ఈ మామిడికాయలు కొనేవాళ్ళు ఉంటే కవర్లు డెఫినెట్గా రైతులు ఖచ్చితంగా కొనుక్కుంటారు, కట్టుకుంటారు. గతేడాదితో పోల్చితే ఈసారి మామిడి పూతలు ఆశాజనకంగా ఉన్నందున ప్రకృతి కరుణిస్తే మంచి ఆదాయం దక్కే అవకాశం ఉంటుందని రెడ్డిగూడెం మామిడి రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.